ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ 456 ఏంజల్ నెంబర్ అండి. సో ఈ 456 ఏంజల్ నెంబరు మనకు అనేక రకాల అవకాశాలని మన మన వైపుకు డబ్బు సంపద రూపంలో కావచ్చు, లేదా అనేక రకాల అవకాశాలు మన బిజినెస్లో కావచ్చు, మనం చేసే ప్రొఫెషన్స్లో కావచ్చు, ఎలాగైనా ఏ రూపంలో అయినా సరే మన వైపుకు ఒక రాజయోగాన్ని మన సైడ్కు మన ఒక రాజయోగాన్ని తెచ్చిపెట్టేలాగా ఈ 456 అనేది ఏంజల్ నెంబర్ అనేది మనకు తరచుగా మనము ప్రయాణించేటప్పుడు వెహికల్ నెంబర్స్లో కావచ్చు, లేదా కూర్చున్న చోట ఏదైనా నెంబర్స్లో కావచ్చు, లేదా మన ఫ్లెక్సీల్లో కావచ్చు, ఫోన్ నెంబర్స్లో కావచ్చు, లేదా మనం తీసుకునే నోటు అంటే మనీ నోటు పైన కావచ్చు. ఇలాగా ఈ 456 నెంబర్ అనేది మనకు చాలా చోట్లగా కనిపిస్తుంటుందండి. ఈ 456 ఏంజల్ నెంబర్ అనేది చాలా పవర్ఫుల్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఈ 4 అనే నెంబర్ వచ్చేసి మనం రాహు అంటామండి, ఛాయాగ్రహం. సో ఈ రాహు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ రాహు అంటే 22 డేట్ ఆఫ్ బర్త్ 22లో మన మెగాస్టార్ చిరంజీవి గారు మనం పుట్టారండి. 22లో మీకు ఆల్రెడీ తెలుసు 22 అనేది మన చిరంజీవి సార్ గారి డేట్ ఆఫ్ బర్త్ అని. సో ఈ 22 నెంబర్ అనేది మన వైపు ఈ రాహు అంటాము. 2+2 మళ్ళీ 4 అవుతుంది, రాహు అంటాం, ఛాయాగ్రహం అంటాము. సో ఈ 4 నెంబర్ ఇప్పుడు చిరంజీవి సార్ గారిని కావచ్చు, చూసుకోండి. ఈ 4 నెంబర్ అనేది 22 అంటే 4 వస్తుంది కాబట్టి 4 నెంబర్ అనేది ఛాయాగ్రహము, రాహు నెంబరు. అండ్ కుబేర నెంబర్ అంటామండి. అంటే ఇప్పుడు చూడండి, ఎవరి అకౌంట్లో అయినా డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ 4వ తారీఖు కానీ 22వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ ప్లస్ 31వ తారీఖు కానీ ఈ 4 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి, అంటే ఇవి మళ్ళీ యాడ్ చేస్తే 4 వస్తుంది కాబట్టి ఈ 4 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ డేట్లో పుట్టిన వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో 100% డబ్బులు అనేది ఉండాలండి. అది ఉండకపోతే వాళ్ళ మిస్టేకే, అది దైవ మిస్టేక్ అయితే కాదు. అది ఏ రిలీజియన్ అయినా కావచ్చు. ఈ 4, 13, 22, 31 ఈ 4 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళ అకౌంట్లో ఖచ్చితంగా డబ్బు అనేది ఉండాలండి. ఒకవేళ ఉండకపోతే అది వాళ్ళ తప్పే. ఎందుకు అంటే చూడండి, ఈ 4 అనే ఛాయాగ్రహం ఎప్పుడు కూడా డబ్బుల్ని ఖచ్చితంగా మనకు 10 అనేది రెట్టింపు చేసి మన బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు కూడా మనకు డబ్బు మిగిలేలాగా ఆ రాహు ఛాయాగ్రహం అనేది దీవిస్తుందండి ప్రతి ఒక్క మనిషిని. సో కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి కంపల్సరీగా ఈ 4 అనేది చాలా వరం అనే చెప్పుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఈ 4, 5, 6 ఈ లోషో గ్రిడ్లో మన న్యూమరాలజీ ప్రకారంగా మాట్లాడుకున్నట్లయితే ఈ 4, 5, 6 అనేది మనం గోల్డెన్ లైన్ అంటామండి. గోల్డెన్ లైన్ అంటాం. ఈ గోల్డెన్ లైన్ అనేది ఇలాగ వస్తుందండి, అంటే డయాగ్నల్ గా ఇట్లా 4, 5, 6 అనేది వస్తుంది ఎవరికైనా జాతకంలో. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా న్యూమరాలజీ చార్ట్ లోషో గ్రిడ్ లో వేసుకొని చూసుకోండి. ఈ 4, 5, 6 ఇలాగా ఈ 3 నెంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నట్లయితే మీరు కంపల్సరీగా మీకు గోల్డెన్ అంటే రాజయోగా ఉన్నట్లేను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ రాజయోగా ఉన్నా కూడా మీరు అభివృద్ధి కాలేకపోతున్నారు, డబ్బు సంపాదించలేకపోతున్నారు అంటే అది ఖచ్చితంగా 100% మీ మిస్టేకేనండి. సో ఈ 4, 5, 6 అనేది కంపల్సరీగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరికైతే ఉన్నట్లయితే గినా, లేదు ఎక్కడన్నా కానీ మీరు తీసుకునే నోట్లు కానీ డబ్బులు కానీ, అంటే మీరు చూసే మీకు ప్రతి ఒక్కరికి కనీసం అంతో ఇంతో ఎన్నో నోట్లు హ్యాండ్ ద్వారా చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు ఏదన్నా కానీ ఒక 10 రూపాయల నోటు కావచ్చు, 500 నోటు కావచ్చు, 100 రూపీస్ నోటు కావచ్చు, 20 రూపీస్ 50 రూపీస్ నోట్స్ అయినా కావచ్చు. ఏ నోట్లో అయినా ఏ మనీ నోట్లో అయినా ఒక్క అంటే ఏదైనా కావచ్చు, 10 కావచ్చు, 20 కావచ్చు, 50 కావచ్చు, 100 కావచ్చు, 500 కావచ్చు, ఏ నోట్ పైన అయినా కానీ మీకు ఆ నెంబర్స్లో కింద 4, 5, 6 అనే నోట్ గిన మీ దగ్గరికి వస్తే గిన అది రాజయోగ నోట్ అంటారండి. ఖచ్చితంగా మీ దగ్గరికి ఆ రోజు నుంచి మీకు డబ్బు రాబోతుందని సూచన. సో మెయిన్ ఈ 4, 5, 6ని మనీ నెంబర్ అంటారు. సో చాలా అంటే హై లెవెల్ ఫ్రీక్వెన్సీ నోట్ అండి ఇది. 4, 5, 6 అనేది హై లెవెల్ ఫ్రీక్వెన్సీ ఏంజల్ నెంబర్. సో కాబట్టి ఈ నోట్ ఎవరి దగ్గరికి అయితే వస్తుందో ఖచ్చితంగా ఆ రోజు నుంచి మీకు రాజయోగం స్టార్ట్ అయిందని మీకు యూనివర్స్ ఇండైరెక్ట్ గా సూచనిస్తుందండి. సో అది తెలుసుకొని మీరు అంటే సరే 4, 5, 6 నోట్ మన దగ్గరికి వచ్చింది కదా అని చెప్పేసి ఖాళీగా కూర్చుంటే ఏది రాదండి మన దగ్గరికి. మళ్ళీ ఈయన ఎవరు చెప్పారు న్యూమరాలజిస్ట్, మరి 4, 5, 6 నోట్ నా దగ్గరికి వచ్చింది, మరి నాకు ఎందుకు డబ్బు రాలేదు అంటే అది కొంచెం సిల్లీ క్వశ్చన్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా యూనివర్స్ నీకు సంకేతం ఇస్తుంది అంటే ఊరికే కూర్చోమని కాదండి. మీరు అవకాశాలని మీరు ఇంకా ప్రయత్నించండి. మీరు చేసే వర్క్లో మీ జినైన్గా అంటే మీ ప్యాషన్ని చూపించండి. అప్పుడు మీకు అవకాశం దానంతటే సహాయం అనేది తోడవుతుంది, ఒక ఆపర్చునిటీ అనేది మీకు తోడవుతుంది. ఎలాగా మీరు చేసే పనిని వర్క్ చేసి నిలబెట్టేసి మీరు ఖాళీ కూర్చొని ఆలోచించమని కాదు. మీరు చేసే పని మీరు చేసుకుంటూ
ఈ 456 అనే నెంబర్ని బిలీవ్ చేసినప్పుడు, నమ్మకంగా బిలీవ్ చేసినప్పుడు, అలాగే మీ పని మీరు చేసుకుంటూ పోతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏ రూపంలో అయినా ఒక అవకాశం అనేది రావచ్చు, లేదా మీరు చేసే పనిలో అయినా అవకాశం రావచ్చు. అర్థం చేసుకోండి నేను చెప్పేది. అర్థం చేసుకొని ఈ 456 నోట్ని మీరు జాగ్రత్తగా నిద్రపోయేటప్పుడు మీ తలదిండికి నా నైట్, అంటే మీ తలదిండి మీరు ఎప్పుడైతే బిఫోర్ బెడ్కి వెళ్తారో 1 మినిట్ బిఫోర్, అంటే బిఫోర్ 10 మినిట్స్ బ్యాక్ ఆ నోట్ని మీ తలదిండు, అంటే ఫస్ట్ ప్రతి పిల్లోకి అంటే తలదిండికి ఒక కవర్ ఉంటుంది కదండి పైన, ఆ కవర్ లోపల పెట్టేసి ఆ తలదిండి కింద మీరు పెట్టి ఆ నోట్ని మీరు ఎప్పుడైతే నిద్రపోతారో తల వాల్చి కంపల్సరిగా మీకు ఒక 40 అట్లీస్ట్ ఒక 51 డేస్ అలాగే చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మీ మార్పు చూస్తారు. ఏది ఆ 456 నోట్ని మీరు మీ పిల్లో నైట్ పడుకునే ముందర 456 నోట్ని తలదిండి కింద పెట్టుకొని పడుకోవాలండి. సో అప్పుడు 46 అంటే అట్లీస్ట్ 46 నుంచి 51 డేస్ ఇలా కంపల్సరీ చేయాలి. 51 డేస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ 51 డేస్ తర్వాత నుంచి మీకు అంటే అనేక రకాల అవకాశాలు కావచ్చు, లేదా రాజయోగ మార్గం కావచ్చు, ఏదో ఒక ఆపర్చునిటీస్ మీ వైపు ఆకర్షిస్తాయి. డబ్బు కూడా మీకు విపరీతంగా రావడం స్టార్ట్ అవుతుంది 51 డేస్ తర్వాత. సో ఇలాగా చేసుకోండి. ఇలాగ చేసుకొని ప్లస్ ఇక్కడ చూడండి 4 మనము ఛాయాగ్రహం రావు అన్నాము. సో ఈ 4 ఎవరైతే వాళ్ళ 4 అయితే ఏ నోట్లో ఉన్నా కూడా, అంటే మనీ నోట్స్ లో ఉన్నా కూడా ఈ 4 అనే నెంబరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నా కూడా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ని ఎల్లవేళలా మీ బ్యాంక్ అకౌంట్ లో ఉండేట్టుగా చేస్తుంది అనమాట 4 అనే నెంబర్. అలాగే 5 అనేది బుధుడు అండి, మెర్క్యూరీ. సో ఈ బుధుడు అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే మెర్క్యూరీ, ఈ 5 అనేది వచ్చేసి మీ కమ్యూనికేషన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ప్లస్ మీ ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, లేదా ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఏదైనా సరే బ్యాలెన్సింగ్ గా చేస్తుంది మీ లైఫ్. సో 5 అనేది అంటే ఒకవేళ మీ కమ్యూనికేషన్, మీ బిజినెస్ చేస్తున్నట్లయితే మీ కొలీగ్స్ తో కావచ్చు, మీ పార్ట్నర్స్ తో కావచ్చు, ఈ 5 అనే నెంబరు కమ్యూనికేట్ చేస్తుంది. ప్రతి ఒక్క అంటే అందరినీ కూడా కమ్యూనికేట్, అంటే అందరినీ కూడా పాయింట్ వైజ్ గా కలుపుతుంది అనమాట. సో మీకు సర్కిల్ ని పెంచుతుంది 5 అనేది, కమ్యూనికేట్ చేస్తుంది. సో ఈ బుధుడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఈ 5 కూడా మనము డబ్బు, సంపద, ఐశ్వర్యం అంటాము. సో బుధుడు కూడా మనీ నెంబరే. ప్లస్ 6 అండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్. 6 నెంబర్ని మనం వీనస్ అంటాం, శుక్రుడు అంటాము. మీకు ఆల్రెడీ 6 నెంబర్ గురించి తెలిసే ఉంటుంది. సో ఈ శుక్రుడు అనే నెంబరు మనము ఐశ్వర్య లక్ష్మి అష్టైశ్వర్యాలు అంటాము, ఐశ్వర్య లక్ష్మి అంటాము, డబ్బు సంపద అంటాము 6ని కూడా. సో ఈ 6 ఏంటంటే మనకు మన ఫ్యామిలీ లైఫ్ని కానీ, ముఖ్యంగా మన ఫ్యామిలీ లైఫ్ని, లగ్జరీస్ని మన ముందుకు తెచ్చిపెట్టే నెంబరు 6 నెంబర్ అండి. సో ఇలాగా ఈ 4, 5, 6 నెంబర్స్ కూడా, ఈ 3 నెంబర్లు కూడా ఐశ్వర్య అంటే డబ్బును ఆకర్షించే నెంబర్సే. సో కాబట్టి మీ లైఫ్లో ఒక మనీ నోట్ పైన, అది 10 కావచ్చు, 20 కావచ్చు, 50 కావచ్చు, నోట్ కావచ్చు, 100 నోట్ కావచ్చు, 500 నోట్ కావచ్చు, మీకు ఏ నోట్ మీద అయినా కానీ చెక్ చేసుకోండి. ఈ 4, 5, 6 నెంబర్ అనేది ఆ నెంబర్స్లో కినా ఈ 4, 5, 6 కినా కంటిన్యూగా వస్తే కినా మీకు ఆ రోజు నుంచి డబ్బు రాబోతుందని అర్థం. సో కాబట్టి ఇంకోటి, ఈ 4, 5, 6 ద్వారా అనేక రకాల అవకాశాలు మీకు దగ్గరికి వస్తాయని అర్థం. సో ఈ 4, 5, 6 నోటు మీ దగ్గర ఉన్నట్లయితే కినా మీరు ఖచ్చితంగా కోటీశ్వర్లే. సో ఈ వీడియోని చూసి మీరు ఈ 4, 5, 6ని గమనించి ఇలా యూజ్ చేసుకొని మీరు కోటీశ్వర్లు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశాల్ మోహన్. ప్లస్ నా వీడియోస్ క్రమక్రమంగా వస్తూనే ఉంటాయి, చూడండి. అన్ని చూసి ఖచ్చితంగా మీ ఆదరణ అనేది నాకు చాలా ముఖ్యం అండి. మీరు నా వీడియోస్ ప్రతిదానికి మీరు లైక్ చేసి, సపోర్ట్ చేసి, షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ.